చాలా ఎక్స్పెక్ట్ చేశా. నానమ్మ తాతయ్య వాళ్ళన్నా వస్తారనుకున్నా. వాడికి మాట ఇచ్చినా కనీసం ఈ పూట వాళ్ళు కూడా వచ్చుంటే ఎంత బాగుండేది. చివరకు మనిద్దరమేనా? తన అనేవాళ్ళ అమ్మకి ఎవ్వరూ లేరా? రఘురామ్, అత్తయ్య గారికి కావాల్సిన వాళ్ళ మనమే కదా. మనం ఉన్నాం చాలు. ఆవిడ ఆత్మ సంతోషిస్తుంది. నాన్నమ్మకు అప్పగించింది. ఇవాళ వాళ్ళు రాలేదని బాధపడదా? పైలోకంలో ఉన్నవాళ్ళు దైవంతో సమానం. వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి రఘు. ఒక్కరోజు ముందు గుర్తు చేసుకుంటే ఎలా ఉండేదో. పెద్దావిడి కదా, తనకి గుర్తు ఉండే ఉంటుంది అనుకున్నా. అత్తయ్య గారు వారితో కలిసి లేరు కదా, అందుకే తనంతలా గుర్తుపెట్టుకుని ఉండరు. ఏదేమైనా అందరూ ఉండి ఎవరూ లేనివాడిగా అమ్మ సంవత్సరికం చేయాల్సి వచ్చింది. బాధపడుకు రఘురామ్. ఆ దేవుడు ఖచ్చితంగా రేపు అమ్మమ్మ గారిని తాతయ్య గారిని ఇక్కడికి వచ్చేలా చేస్తాడు. ఏమో, నాకు నమ్మకం లేదు. లేదు రఘురామ్, ఖచ్చితంగా వస్తారు. సాకేత్ ఏం మడత పేచి పెడతాడో ఆవేళ తోటలో చూసావుగా. ఎలాంటి మాటలు మాట్లాడాడో. అలాంటి అభిప్రాయం ఉన్నవాడు వాడు రాడు, వాళ్ళనే రానివ్వడు. ఎంతైనా నానమ్మ వాడికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. మనం అనుకోవడమే కానీ వాళ్ళు మనల్ని పరాయి వాళ్ళగానే చూస్తున్నారు. నాకు అలా అనిపించటం లేదు రఘు. సాకేత్ స్వర్ణలకు ఎలా ఉన్నా అమ్మమ్మ గారు అత్తయ్య గారి మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు. అత్తయ్య గారు హాస్పిటల్లో ఉన్నప్పుడే వచ్చి చూసి ఎంత బాధపడ్డారు. మనిషి ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు సీత. వద్దు రఘు, బాధపడద్దు. సాకేత్, రండ్రా, వచ్చి కేక్ కట్ చేయండి. ఏంటమ్మా చూస్తున్నావు? కేక్ కట్ చేయండి. మా ఫ్రెండ్స్ వస్తున్నారు తాతయ్య, ఒక్క నిమిషం. అదిగో వచ్చేసారు. Happy wedding anniversary both of you. Thank you. Congratulations. Thank you. పిఠాపురం సాకేత్ వర్మ వినే ఉంటారు. వారే వీరు. గుడ్ బిజినెస్ మెన్ కూడా. సో హ్యాండ్సమ్. అది నా ఫ్రెండ్స్ అంటే. ఇది వరకు ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని ఇలా పొగిడారా? ఎంతసేపు మంగమ్మ గారు అని ఆవిడ డబ్బా ఆవిడ కొట్టుకోవడమే. చివరికి నా మనవణ్ణి ఇలా పెంచా అలా పెంచా అని గొప్పలు చెప్పుకోవటం. ఎరే సాకేత్, ఇంకా ఏమిటి ఆలస్యం? కేక్ కట్ చేయి. చూడు, నిన్ను పొగుడుతుంటే తట్టుకోలేకపోతుంది. ఏమిటా గుసగుసలు? ఇంకా ఎవరైనా తిక్కిరి బొమ్మల్ని పిలిచావా? ఇంకా రావాలా? తిక్కడి బొమ్మలేంటి తిక్కడి బొమ్మలు? వాళ్ళంతా ఎవరనుకుంటున్నారు? ఎవరే బఠానీ కటానీ కొటానీ అన్నావు? వీళ్ళంతా విఐపీలా? వివిఐపీలా? చెయ్, పావుల ఖరీచైన ₹1 మొక్కలే వీళ్ళంతా. ఎవరైనా తిన్నగా అంత బొట్టు మొహాన్ని పెట్టుకున్నారేమో చూపించు. ఏదో మల్టీ మిలియనర్స్ లా ఎవరో తెలుసని దీర్ఘాలు తీసావు కదా. దీర్ఘాలు ఎవరు స్వర్ణ వారు? మా గ్రాని పిఠాపురం మంగమ్మ గారు. ఓ, పేరు విన్నాం. వారే వీరా? ఓల్డ్ మెన్ కదా, అలాగే అంటారు. ఏమిటి అలా అనేది ఇలా అనేది? మంగా, నువ్వు ఊరుకో. ఎందుకు ఊరుకుంటుంది తాతయ్య? తనకి ఎప్పటి నుంచో కుతుకుతులాడుతుంది. ఎలా పంచాయతీ పెట్టుకోవాలా, ఎలా మా సంతోషం నాశనం చేసి ఏడిపించాలా అని.
ఇలా నిన్ను పిలుచుకున్న నా బెస్ట్ ఫ్రెండ్స్ ని ఇప్పుడు కావాలనే అవమానిస్తుంది. నా పరువు తీసి నన్ను ఏడిపించాలనే కదా. స్వర్ణ ఎందుకు ఆ మాటలన్నీ? సాకేత్ నువ్వు కానివరా. ఆ మాట అక్కడ చెప్పు. ఏమిట్రా నాకు చెప్పేది? ఆ? నీకు మరి కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి. మంగా ఊరుకో. ఎవరూ తగ్గకపోతే ఎలా? ఏమిటండి తగ్గేది? వీళ్ళంతా ఎవరెవరో ఏమిటో తెలియదు. ఎందుకండి ఇలాంటి వాళ్ళతో అసలు? మీకు తెలియకపోవచ్చు కానీ మాకు తెలుసు. మా పెళ్లి రోజు మేం పిలుచుకున్నాం, మీకేంటి? ఈ నా అన్న అహంకారమేనే నెత్తికెక్కకూడదు. అమ్మా వద్దు, నువ్వెందుకు వాళ్ళతో అనిపించుకోవడం? వీళ్ళల్లో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు. మీలో రాలా, అలాగే మాలో. స్వర్ణ కాస్త మనుషులెవరో చూసి మాట్లాడు. అది మన అనేవాళ్ళని మనుషులుగా చూడడం ఎప్పుడో మర్చిపోయింది. అత్త మామ, అమ్మమ్మ తాతయ్య, అక్క బావ అనే వరుసలు మోటవుతాయి, మొరటవుతాయి. ఎవరిని లెక్క చేస్తుందని మామగారిని లెక్క చేయడానికి? నాన్న, అమ్మ తల్లి, నేనేమనడం లేదు. కానివ్వు ఫంక్షన్కి రాలేదని అంటారని వచ్చాం కానీ వనభోజనాల దగ్గరే నీ మార్పు చాలా స్పష్టంగా కనబడింది. ఏంటండి అనాల్సినవన్నీ అందరూ అనడం, చివరికి తనదే తప్పన్నట్టు మాట్లాడడం. సాకేత్ ముందు కానివరా. బాబాయ్ గారు కొంచెం ఇది పట్టుకోండి. సాకేత్ గారు, బాబాయ్ గారు నా బ్యాగ్. ఇది అమ్మా. స్వర్ణ లెట్స్ డాన్స్. చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే, చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే, శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావా, బంగారి బావా, బంగారి బావా. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. ఈ ఆగడాలన్నిటికీ ఏదో విధంగా చెక్ పెట్టాలి. చెప్తానే, చెప్తా. రఘురామ్ కనీసం ఈ అట్టి పండ్లైనా తిని రఘురామ్. వద్దు సీత, ఏం తినకుండా ఎలా పడుకుంటావు? మా అమ్మ కోసం ఒక్క పూట ఉండలేనా? నువ్వు పడుకో.
భాగతే ఏనైవ యనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుహ్య యవృద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవ యనం నమస్కారం అమ్మా దేవతాభిరుద్ధరతి. నమస్కారం అమ్మా రఘురామ్ ఏంటిది? అమ్మ తరపున ఆత్మీయులు ఎవరూ లేరని బాధ, మమ్మల్ని చూసేసరికి ఉన్నారన్న భావన. అందుకే పాపం వాడి దుఃఖం ఆపుకోలేకపోయాడు. రే రఘురామ్, నువ్వు పిఠాపురం వారి వారసుడివిరా. మేమంతా నీ బలగంరా. ఏదో నిన్న రాలేకపోవచ్చు గాని అలా అని వదిలేస్తాననుకున్నావురా? రావాలనుకున్నారు, రాగలిగారు. అది చాలు పిన్ని గారు. వదిని గారి ఆత్మకి తృప్తి కలుగుతుంది. నిన్న కూడా కట్టుకున్నవాడుండి కూడా కన్నకొడుకే ఆ కార్యం చేశాడు. అది కూడా తృప్తే కదా. ఇద్దరన్నదమ్ములకి న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ముందా కార్యక్రమం జరిపించాను. పర్వాలేదులేండి అమ్మమ్మ గారు, అది మీరుండాల్సిన కార్యక్రమమే కదా. నిజమే, నిన్న నేను రాని కారణం వాడికి తెలియదుగా. చూడు, నేను కనపడగానే ఎలా కుమిలిపోతున్నాడో, అదే నేను నిన్నొచ్చుంటే అంత కుమిలిపోయేవాడు కాదుగా. సర్లే మంగ, అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు అనుకుని ఏం లాభం? వచ్చావు కదా, జరగాల్సింది జరిపించాల్సింది నీ ఆధ్వర్యంలో జరిపించు. పంతులు గారు, ఏం జరుగుతుంది? ఆశీర్వచనం అమ్మా. మరి దానాలు? పెద్దగా ఏం లేవమ్మా. 4 రవిక ముక్కలే 4 ముత్తైదులుగా పంచాలి. అనుకున్నా. పెద్ద బ్రాహ్మణులు కనిపించకపోతే అదే అనుకున్నా. ఏరా రఘురామ్, నీకేం లేదు, ఏం లేదని ఎలా అనుకున్నావు? మీరే లేరు, ఏముండి ఏం లాభం? ఇప్పుడు వచ్చాం కదరా. పాపం ఇది రాత్రే మీరు వస్తారని ఎదురు చూసిందిరా. కానీ నేను ఆ కార్యం పూర్తిగా అందే ఎలా వస్తారు అంటే రేపు మనం వెళ్ళి తీరాల్సిందే అందిరా. నేను రాత్రి రఘురామ్ బాధపడుతుంటే ఈరోజు ఖచ్చితంగా వస్తారని చెప్పాను తాతయ్య గారు. వచ్చాం, వచ్చి తీరతాం. అదెవరు? నా కోడలు. వీడు నా పెద్ద మనవడు. అది పిఠాపురం శారదాంబ. అర్జెంటుగా బ్రాహ్మణులు పిలిపించండి. గోదానం, భూదానం, సువర్ణదానం అన్ని యథావిధిగా వాడి చేత్తో ఇప్పిస్తాను. ఆశీర్వచనం మళ్ళీ మొదటి నుంచి చెద్దురు గాని. అలాగేనమ్మా. బిక్కు బిక్కుమంటూ ఉన్న వాళ్ళని చూసి నా కళ్ళు చెమగిల్లాయండి. మీరు వచ్చారు, నాకెక్కడ లేని ధైర్యం వచ్చిందమ్మా. రాకెక్కడికి పోతాను రామచంద్రయ్య? నా వాళ్ళని నేను వదులుకుంటానా? నా అన్న వాళ్ళని, నా అనుకున్న వాళ్ళని నేనెవరిని వదిలిపెట్టను. వాళ్ళే కదా నా బలం, బలగం. నా శారద నన్ను వద్దనుకుంది కానీ నేను వద్దనుకోలేదు. వీణ్ణి తీసుకొచ్చి మీవాడు అంది. అంతే. ఆ క్షణం నుంచి వాడి యోగక్షేమాలు నావి. ఏదో మాలో మేము లక్ష్య అనుకోవచ్చు. అవేమి శాశ్వతాలు కాదు. వచ్చారా పంతులు గారు? అమ్మా, ఎవరెవరికి ఏ దానం ఇవ్వాలో వాళ్ళతో ఇప్పించండి.
అలాగేనమ్మా. విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ధాన్యం ధనం వసంబహ పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు దేవస్తత్వా సవిత ప్రసవే విస్మనో బాహుభ్యాం పుష్పహస్తాభ్యాం ఆదధే వస్త్రదానం తుభ్యమహం సంప్రదదే నమః మాతృదేవతా ప్రసాద సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రఘురాం, ముత్తైదులకి మీ అమ్మ పేరున వస్త్రదానం చేయి. సీత, ఆ తాంబూలాలివ్వు. వెళ్ళొస్తామమ్మా. ఆ, మంచిదమ్మా. శాస్త్రి గారు బయలుదేరండి. బాబు, మీరిద్దరూ పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. నమో నమో భవత జ్ఞాయమానోర్నాన్యే దర్శసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్మచంద్రమాస్తిరతి దీర్ఘమాయు. కన్నుల కావేరిని కడుపులో నా దాచుకున్న అంతులేని కడలిలోతుని నేను చూస్తున్నా. కడుపులో నిన్ను మోయకున్నా అమ్మ తప్పును కడుపులోన దాచుకున్నా నిన్ను చూస్తున్నా. జరగనే జరగదు ఇక పైన పొరపాటు. నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు. తప్పటడుగులు వేసిన తల్లిగా విసిరేసిన ఈ దారి తప్పిన తల్లిని వదిలేయకు. చచ్చి పుడతా నాయన బిడ్డగా నీ కడుపున. జరగనే జరగదు ఇక పైన పొరపాటు. నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు. నాకు అమ్మే బంధువు, ఆత్మ బంధువు. అమ్మ తప్ప నాకు ఈ ప్రపంచంలో సీత పరిచయం అయ్యేదాకా ఎవ్వరూ నా వాళ్ళు కాదు. అలాంటి అమ్మను పోగొట్టుకున్నాను. అమ్మ పోయి ఏడాది గడవచ్చు, కానీ నా గుండెల్లో దాచుకున్నాను. ఎప్పుడు నా వెంటే ఉంది అనుకుంటున్నాను. ఎందుకో ఇవాళ మొదటిసారిగా అమ్మ లేని లోటు నాకు ఇవాళ చాలా బాధగా అనిపిస్తుంది. దగ్గరే ఉందనుకున్నాను. అమ్మ వాదార్చలేకపోతుంది, దుఃఖం ఆగడం లేదు. తను పోతే నేను ఒంటరివాణ్ణి అవుతానని తెలుసుకొని నన్ను సీత చేతిలో పెట్టింది.